నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవ ప్రత్యేక పూజ కార్యక్రమాలలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో 3వ రోజు అయిన శనివారం బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మల అర్చకత్వంలో శనివారం గోపూజ, సుప్రభాత సేవ, నిత్య అర్చన, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్ఠానములు, హవనము, పవిత్ర జల ప్రోక్షణ, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనము, నీరాజన మంత్ర పుష్పము కార్యక్రమాలను వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు నేతృత్వంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అయిన మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం, పెద్దకళ్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి క్షేత్రం, ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీ కాకులేశ్వర స్వామి క్షేత్రం, చల్లపల్లి మండలంలో గల యార్లగడ్డలోని శ్రీ వేణుగోపాల స్వామి క్షేత్రంల ప్రాశస్త్యంతో కూడిన పుస్తకాన్ని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా సాక్ష్యం న్యూస్ ప్రశ్నకు సమయం ఆసన్నమైంది. మోహినీపురంగా బాసిల్లుతున్న మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం గురించి ఏ పురాణంలో వివరించబడింది? పై ప్రశ్నకు సమాధానం తెలిసిన వీక్షకులు సాక్ష్యం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే పై కనబడుతున్న సెల్ ఫోన్ నంబర్ కు వాట్సాప్ చేయగలరు. స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు, మీ గ్రామం వివరాలు పెట్టగలరు. పోటీలలో పాల్గొనే మా సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులు ఈ నెల అనగా జూలై 25వ తేదీ శుక్రవారం లోపు మేము అడిగిన విధంగా వాట్సాప్ లో పెట్టగలరు. 28వ తేదీ సోమవారం రోజున సరైన సమాధానం పంపిన వారందరికీ డ్రా నిర్వహించి డ్రాలో వచ్చిన వారికి బహుమతులు అందజేయబడును. ఆధ్యాత్మిక గురువు తుర్లపాటి రామ్మోహన్ రావు పుస్తకాన్ని రచించగా కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, అచ్యుత మధుసూదన్ రావు, సర్పంచ్ అరజా సంధ్యారాణి, ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు, ఆలయ సిబ్బంది తోట చెన్నకేశవ, భర్మ ప్రసాద్, కిషోర్, ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, బీజేపీ మండల అధ్యక్షులు సనక ప్రశాంత్, రావి రత్నగిరి, దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్, కోసూరు శివనాగ మల్లేశ్వరరావు, కోసూరు శివాజీ, అరజా కిరణ్ ఖాన్, నాదెళ్ల శరత్ చంద్ర ప్రసాద్, బాదర్ల లోలాక్షుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం జరగండి.